ముఖ్యాంశాలు. మన పరిసరాలను, గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర. మన తిరుపతి నగరాన్ని కాలుష్య రహిత పట్టణంగా మనం అందరం ఉంచుకోవాలి. ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు. స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి పలు కార్యక్రమాల ద్వారా కాలుష్య రహిత పట్టణంగా చర్యలు చేపడుతున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. తిరుపతి. మన పరిసరాలను, గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంయుక్తంగా పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాల మేరకు అన్ని రంగాల వారికి స్టాక్ హోల్డర్స్ను భాగస్వాములను చేసుకుంటూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే నేడు తిరుపతి నియోజకవర్గం నందు వినాయక సాగర్ చుట్టూ తిరుపతి ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ వారితో కలిసి వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఒక పారిశుద్ధ్య డ్రైవ్ను అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు గడిచిన 2 వారాల్లో ఎన్నో రకాల కార్యక్రమాలు చేశామని, అందులో భాగంగా మనము ఈ పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టామని, సంవత్సరాల నుండి ఇటువంటి చెత్త నిల్వలను తీసివేయడం జరిగిందని, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించామని, చిన్నపిల్లలు, యువతతో స్వచ్ఛత మీద రకరకాల పోటీలు నిర్వహించడం జరిగిందని, అందులో గెలుపొందిన వారికి రేపు మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో కప్పిచ్చి ఆడిటోరియం నందు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ, గత 15 రోజులుగా తిరుపతి నియోజకవర్గ పరిధిలో కలెక్టర్, కమిషనర్, పబ్లిక్ హెల్త్, యువత అందరూ పాల్గొని తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శనార్థం వచ్చి వెళ్తుంటారని, ఇలాంటి జిల్లాలో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై, అధికారులపై ఉందని, ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించామని, అందులో భాగంగా ఈరోజు మాస్ క్లీన్నెస్ కార్యక్రమం వినాయక సాగర్లో మరియు అన్ని భవన సముదాయాల్లో చేయడం జరుగుతుందని తెలిపారు. రేపు ఉదయం 10:30 కప్పిచ్చి ఆడిటోరియంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ వర్కర్స్, యూడీఎస్ వర్కర్స్ సన్మానించడం జరుగుతుందని తెలిపారు. ఈ 2 వారాల్లో నిర్వహించిన పోటీలో గెలుపొందిన వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇంటింటికి షాప్ టు షాప్ చెత్త బండి, ఆటోలకు చెత్త ఇవ్వాలని, డ్రైవ్స్లో చెత్త వేయరాదని, డ్రైనేజీలో వర్షాలు వచ్చినప్పుడు డ్రైన్స్ బ్లాక్ అయ్యి మ్యాన్ హోల్ నుండి నీరు బయటకు వచ్చేస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అన్వేష్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక నగరానికి వెలుగు తెచ్చే విధంగా, ప్రపంచ దేశాల్లో తిరుపతిని ఖ్యాతి తెచ్చే విధంగా శుభ్రంగా చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానమంత్రి గారి ఆశయాలని కూడా కొనసాగిస్తూ ఈ యొక్క చెత్త క్లీన్ చేశాము. ఈరోజు ఆటల పోటీలు కూడా పిల్లలకు కూడా పరుగు పందాలు పెట్టాము. వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రైజ్ 5,000, రెండో ప్రైజ్ 3,000, మూడో ప్రైజ్ 2,000 ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా రకరకాలుగా ఇది పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకొని క్లీన్ అండ్ గ్రీన్ని, స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామనేసి కూడా తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం ఒక 3-4 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో భాగంగా ఒక ఫోర్ట్నైట్ అంటే 2 వారాలకు పైమించి ఈ కార్యక్రమాన్ని మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ప్రతిరోజు యాక్టివిటీ కూడా మనము చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు అక్టోబర్ 1వ తారీఖున మనము తిరుపతి నియోజకవర్గం ఈ వినాయక్ సాగర్ లేక్ చుట్టూ మనము గౌరవ తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారితో, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య గారితో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మనము కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో ఈరోజు ఇక్కడ ఒక క్లెన్లీనెస్ డ్రైవ్ని, అంటే ముఖ్యంగా దీన్ని అవేర్నెస్ కోసం మనము ఇక్కడ చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మనకి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో గడిచిన 2 వారాల్లో ఎన్నో రకమైనటువంటి మనం కార్యక్రమాలు చేసాము. అందులో భాగంగా మనము ఈ స్వచ్ఛత క్లెన్లీనెస్ డ్రైవ్స్ అని మీ అందరూ కూడా చూసుంటారు. తిరుపతి చుట్టుపక్కల కూడా చాలా పంచాయతీల్లో మనము పెద్ద ఎత్తున
ఈ డంపులన్నిటిని కూడా అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డంప్స్ని కూడా మనము ఈ తొలగించడం జరిగింది. అదేవిధంగా హైవేలమ్మటి కూడా మనం ప్లాంటేషన్ డ్రైవ్స్ చేశాము. అదేవిధంగా చిన్నపిల్లల్లో కాలేజ్ పిల్లల్లో ఒక అవేర్నెస్ కోసం రకరకాల స్వచ్ఛత మీద రకరకాల పోటీలు లైక్ క్విజ్ కానీ, డిబేట్స్ కానీ, ఎలక్యూషన్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ ఇలా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా బాగా చేసిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం రేపు కూడా మన కార్పొరేషన్ పరిధిలో ఎవరైతే బాగా చేశారో అదేవిధంగా మనకి రూరల్ పరిధిలో డిపిఓ గారి ఆధ్వర్యంలో మనము అవార్డులు కూడా పురస్కరించుకోవడం జరుగుతుంది. ఇలా చూసుకున్నట్టయితే అందరు స్టేక్ హోల్డర్స్, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, అంటే ఇది కేవలం ప్రభుత్వ ప్రోగ్రామ్ అనే ఒకటే కాకుండా దీంట్లో చాలామంది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన వాకర్స్ అసోసియేషన్, అదేవిధంగా ఇందులో రూరల్ ఏరియాస్లో అయితే క్లాప్ మిత్రాలని, గ్రీన్ అంబాసిడర్స్ అని, అదేవిధంగా మనం ఇంకా ఈసారి కొత్తగా అందరు పారిశుద్ధ కార్మికులందరికీ కూడా మనము వాళ్ళందరికీ టెస్టులు నిర్వహించి వాళ్ళందరికీ కూడా ఒక కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు తరచుగా ఈ చెత్త ఇదంతా తీసే క్రమంలో వాళ్ళకి ఎన్నో ఆక్యుపేషన్ హజార్డ్స్ అంటాం, అంటే వాళ్ళ వృత్తి వల్ల వచ్చేటువంటి జబ్బులు కొన్ని వాళ్ళకి వస్తూ ఉంటాయి. వాటిని కూడా రాకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు టెస్టులు చేయించి అవన్నీ కూడా ఈసారి తొలిసారిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇలా అన్ని యాంగిల్స్లో కూడా ఈ ఏదైతే మనకి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు మనకి ఈ పారిశుద్ధ్యం మీద మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అప్పటి నుంచి మనం గౌరవ ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి అందరికీ అవగాహన కల్పించడంలో ఈ గడిచిన 2 వారాలు కూడా మన తిరుపతి జిల్లా వీటన్నిటిని కూడా ఈ స్వచ్ఛతా హై సేవ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తుందండి.